కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో వినాయక చవితి శోభ అంబరాన్నంటింది. ఆషాఢ ఎల్లమ్మ దేవాలయం గంగమ్మ బావి దగ్గర విశ్వ వినాయక యువక మండలి ఆధ్వర్యంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆది పూజకు ఆద్యుడైన వినాయకుడిని 32 ఏళ్లుగా ప్రతిష్ఠిస్తూ వచ్చారు. 3 రోజుల పాటు ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా వేడుకలు ఘనంగా చేస్తున్నారు. వందలాది మంది దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేలా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకన ప్రెసిడెంట్ శేఖర్ తెలిపారు. గ్రామంలోన ఆషాఢ ఎల్లమ్మ దేవాలయం దగ్గర శ్రీ విశ్వ వినాయకుని కూర్చోపెడుతున్నాం. 27 సంవత్సరాలు అవుతుంది. కుల మతాలకి ఏది భేది లేకుండా ముస్లిం కానీ మనము కానీ హిందూ కానీ కలిసి ఘనంగా చేస్తున్నాము. 3 రోజులు అన్నదానం కూడా భారీగా వస్తున్నారు. భక్తాదులు కూడా అందరూ ఇస్తున్నారు. ఇట్లే కుటుంబంతో కలిసి అందరూ బాగా చేయాలని కోరుకుంటుంటే ఇంకా పెరగాలని కోరుకుంటాం. శ్రీ విశ్వ వినాయక తరఫున నమస్తే. వినాయక యువక మండలి ఆషాఢ ఎల్లమ్మ గుడి దగ్గర గంగమ్మ బావి 32 సంవత్సరాలు అయింది. ఈ మూడు రోజులకు మాకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. అందరూ ఏకంగా ఐక్యతతో ఈ రోజు వరకు నిగ్రహంతో చేస్తున్నాము. ఇంకా ఘనంగా చేయాలని కోరుతున్నాము. మేము ప్రతి సంవత్సరము స్పెషల్గా తీసుకొని వస్తున్నాం విగ్రహాన్ని. ఎక్కడ దొరకదు ఇది విగ్రహము. మా ఏరియాలో ఇచ్చినట్టు అది కరీంనగర్ నుంచి తెస్తున్నాం మేము. విశ్వ వినాయక మండలి తరపున ఎమ్మెగనూరు గ్రామంలో